నమస్కారం అమ్మ అని చెప్పేసి పెద్ద మనుషులు అయితే చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటి ఇలా వచ్చారు అని చంచలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మతో అయితే ఇక రాబోయే తరంలో మీ వారసత్వం ఎవరికి అప్పచెప్తున్నారా అని అడగడానికి వచ్చామమ్మ అని అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి సింధూర అయితే అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. మీ వారసత్వం మీ పదవి ఎవరికి ఇస్తారా అని అడగడానికి వచ్చాము అని అనేసరికి సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. చంటి అయితే వెనక్కి ఇల్లు అవన్నీ నేస్తూ ఉంటాడు. అందరికీ తెలియాలి కదమ్మా, మీ తర్వాత ఆ పేట మీద కూర్చునేవారు ఎవరా అనేది అడుగుతూ ఉండేసరికి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. అది మేము పంచుకోవడానికి పరుపు కుర్చీ కాదు, అది మెత్తగా ఉన్న పరుపు కుర్చీ అయితే ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ అది తీసుకున్నాము అంటే ఒక ముళ్ళి కిరీటాన్ని నెత్తిన పెట్టుకున్నట్లగే ఒక బాధ్యతని తను నిత్యం మోస్తున్నట్లగే అది ఎవరికి ఇవ్వాలి అనేది నేనే చెప్తాను అని అనేసరికి సింధూర చంటి వాళ్ళైతే చంచలమ్మ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే నేనే వచ్చి ఆ విషయాన్ని అందరి దగ్గర చెప్తాను అని అనేసరికి సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. చంటి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు చంచలమ్మ వాళ్ళ ఇంటి వైపు. ఇక కేశవ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. చంచలమ్మ ఎవరికి ఇస్తుంది ఆ వారసత్వాన్ని, చంటికి ఇస్తుందా సింధూరకి ఇస్తుందా అని అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక అందరూ అయితే నేనే రచ్చబండ దగ్గరికి వచ్చి అందరి దగ్గర చెప్తాను ఆ వారసత్వాన్ని ఎవరికి ఇస్తానా అన్నది అని చంచలమ్మ అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక కేశవ అయితే సింధూరాన్ని అడిగేసరికి ఆ మనుషుల్ని పంపించింది నేనే కదా అని అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఒకసారిగా కేశవ షాక్ అవుతూ ఉంటాడు. ఇక కేశవ అలా షాక్ అయ్యేసరికి అవును మామయ్య, ఆ మనుషుల్ని అత్తమ్మని అడగమని పంపింది నేనే అని చెప్పేసరికి చంటి కూడా చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.